నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య నందికొట్కూరు పట్టణంలో కూటమి నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పటేల్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో జాతీయ జెండాతో జై అమరావతి అంటూ ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంటు వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన అద్భుత ఘట్టమన్నారు. భూములిచ్చిన రైతుల మహాత్యాగాలను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ విజయాన్ని రాష్ట్రమంతటా ఒక పండగలా వాతావరణం నెలకొందని అన్నారు. అమరావతి కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పాన్ని ప్రతి గడపకు చేరవేయడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని అన్నారు. చంద్రబాబు నాయకత్వం, కూటమి నాయకత్వం, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ లోకసభలోను రాజ్యసభలోను ఆమోదం తెలిపి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 నుంచి ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా భావిస్తూ రాష్ట్ర పురోగతికి ప్రయాణిస్తున్నటువంటి సమయం. అలాగే 2019 నుంచి 24 వరకు మన రాష్ట్ర రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితి. మన పిల్లలు స్కూల్లో మీ రాష్ట్ర రాజధాని ఏదంటే రాయలేనటువంటి పరిస్థితి. ఎక్కడికన్నా మనం బయటికి వెళ్తే మీరు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మీకు రాజధాని ఏడుందని చెప్తే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరి ఒక్కసారి మీరు గమనించుకోండి. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతలు నడియాడినటువంటి ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి అన్ని విధాల ఒక సెంటర్ పాయింట్ చూసి అటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంతానికి కావచ్చు, అందరికీ అనుకూలమైనటువంటి ప్రదేశము మనకు రాజధాని అమరావతి అయితే బాగుంటుందని చెప్పేసి ఆనాడు చేయడం జరిగింది. అయితే 19 నుంచి 24 వరకు 3 ముక్కలాట ఆడారు. రాష్ట్ర రాజధాని పేరు లేదు, ఎక్కడ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి దేవతలు రాజధాని ఉండాలని చెప్పేసి ఈరోజు లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం తెలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు శంకుస్థాపన చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి కావచ్చు, దేశ విదేశాల నుంచి మట్టిని తీసుకొచ్చి ఇదంతా ఒక పవిత్రమైనటువంటి రాజధాని అని చెప్పేసి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో వారు పోషించినటువంటి పాత్ర ఎన్డీఏ కూటమి తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి. అలాగే ఈ రాష్ట్రానికి ఈ రోజుతో మన రాష్ట్ర రాజధాని ఏదంటే మన గౌరవంగా మనం అమరావతి అని చెప్పుకున్నటువంటి చట్టబద్ధత కల్పించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైందని చెప్పేసి, ఇది కేవలం కూటమి ప్రభుత్వ విజయమే అని చెప్పేసి ఈరోజు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్ర రాజధాని మనకు ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈరోజు. కాబట్టి అందరికీ కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్రలో ఒక 2024లో రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ఈ అమరావతికి దాహోతపడిందని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై అమరావతి!